బెడ్రూమ్ లో మాట్లాడడం చూస్తే బెంగళూరులో మీరు ఏదో చిన్నిల సెటప్ చేస్తున్నారేమో అనుకున్నాను. అమ్మాయి చెప్పింది నిజమా? అయ్యో నువ్వు అలాగనుకున్నావా? నేను జాలీ కోసం జాబ్ కోసం బెంగళూరుకి వెళ్తున్నాను మామ. కూర్చోనా? ఏంటి అల్లుడు గారు, ఎందుకు బెంగళూరులో కొత్త ఉద్యోగం? మన గ్రానైట్ ఫ్యాక్టరీ మొత్తం మీరే చూసుకుంటున్నారు కదా. గ్రానైట్ ఫ్యాక్టరీ మాత్రం చూస్తున్నా, కాయగూరల నుంచి కరెంట్ బిల్ వరకు చూస్తున్నా. ఏమిటయ్యా ఇక ఫ్రెండ్స్ అలా ఇప్పుడు అదే నా ఉద్యోగం గురించి రికమెండ్ చేశారు. ఇప్పుడు నేను వెళ్ళకపోతే వెక్స్ అయిపోరు. పావం అమ్మాయి, పాపం ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. మా మామ దేవుడు. ఏమండి, కాలేజీ నుంచి మీకు ఫోను, ఏదో ముఖ్యమైన విషయం అంట. ఏంటట కసపట్లు అక్కడికి వెళ్తున్నాను కదా, ఇందులో తొందర ఏంటి? హలో ప్రొఫెసర్ చలం హియర్. ఇంకా 5 మినిట్స్ ఇంటి నుంచి రాలేదో? సరుకు మేమే ఓపెన్ చేసి. అయ్యో ఏమిటండి, ఏమైంది? మర్చిపోయినాయి కాన్ఫరెన్స్ టే ఎప్పుడది? నెక్స్ట్ పొంగల్కి. అది సరే, ఎగ్జాక్ట్ వెన్యూ అక్కడే. మీ ఇంటి బాత్రూమ్ లో. ఏంటి బెంగళూరా? అల్లుడు బెంగళూరు వెళ్తున్నావా? నాకు ఖర్చు మిగిలింది. ఏంటి నాన్న? నేను బెంగళూరు వెళ్ళి తిరాడే. అల్లుడితో పాటు తనగారునే వెళ్తాను. ఏంటి బెంగళూరు కదా, మార్చేశారా? ఏంటి గడిగడికి ప్రోగ్రామ్ మార్చేస్తుంటారు? కరెక్ట్ గా ఎక్కడో చెప్పి చావండి. ఎక్కడికి వెళ్ళినా బెంగళూరు రూట్లే వెళ్ళమని చెప్పు. బెంగళూరుకి సరిగ్గా ఆపోజిట్ డైరెక్షన్. అరకు వ్యాలియా? మరి ముసలాడు ఎక్కలేడు కదా. మా ఓల్డ్ ప్రొఫెసర్ గురించి. పంతులు సరే వస్తాను, రాక చేస్తానా? ఏమండి, వదలబోయ్. ఏమిటండి కొత్త ప్రోగ్రాం? కాన్ఫరెన్స్ ఒక్కరోజేగా వెళ్ళొచ్చేస్తాను. వస్తాను. ఎక్కడికి? బెంగళూరే కాదుగా, అరకు. నేను వెళ్తాను. ఎక్కడికి నాన్న? బెంగళూరుకే. పోనా? ఏంటి బెంగళూరు నేను రాకపోయినా వెళ్తారా? వెళ్ళి తిరాడుగా. కారు లేకపోయినా బస్సులోనే వెళ్ళాలి. నడిచి వెళ్ళచ్చుగా, ఖర్చు పెరుగుతుంది. అంటే నువ్వు మాతో బెంగళూరు రావట్లేదా? ఏనో ఇదో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ వెళ్తున్నట్టు నీట్ గా డ్రెస్ చేసుకున్నావు. మీరే కదరా కొత్త ఉద్యోగం బెంగళూరు ఇంటర్వ్యూ అబద్ధం చెప్పారా? మందు కొట్టివాగారా? కొత్త ఉద్యోగం. నువ్వు చెప్పేది కరెక్టేరా. కొత్త ఉద్యోగం, కొత్త ఫిగర్, కొత్త వెదరు. మైథిలిని మర్చిపోతా ఉంటే నమ్ము. ఓ థ్యాంక్స్. మైథిలిని మరిపించే ఉద్యోగం నాకు అక్కర్లేదు. అలా చేసేలా ఉంటే నేను కెనడాలో చేసేవాడిని కదా. ఐఎమ్ గోయింగ్. ఉండు, ఊరికి అడవాడి చేయకండి, కన్ఫ్యూజ్ అవుతారు కదా. నువ్వు రారా బాబా. ఉజ్జిముండ ఏదో ఒకటి 1 for the road. ఏంట్రా మీరు అనేది? ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, అక్కడ వాళ్ళు ఏదైనా అడిగి మనం నోరు జారితే అక్కడ ఏ క్వశ్చన్స్? ఇన్ఫాక్ట్ మాటలకి టైం ఉండదు, చేతులు మాత్రమే. ఏంట్రా షట్లు అవుతున్నాం? ఇవన్నీ అక్కడికి ఎందుకు? ఇలా బెనియన్ బర్ముడా అయితే ఫ్రీగా ఉంటుంది. తీసే ఇది తీసేసి నేనేం చేయను? షర్ట్ ఇదే నా ప్లాన్. అవును గురు, నేను కారులో ఎక్కుతున్నప్పుడే అనుకున్నా ఎక్కడో కొడుతోంది. అరే 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 అయ్యో మా మామ ఇంట్లో చెప్పొచ్చు. ఆగవయ్య, వాళ్ళు నాకే చెప్పలేదు. ఇంట్లో ఎక్కడ చెప్పుంటారు? బయలుదేరే ముందు ఎక్కడికి అని అడగద్దు నన్ను. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. గాడి ఖరాబ్ అయింది, వచ్చి దేకో. నేను ఏరోప్లేన్ చూశాను, ఇది ఆటో తెలుసులేవా? గుద్దినాడు, దేకో. అంత గట్టిగా గుద్దిందా? ఓ నైను, ఎంత? మామగారు. మీ మామగారా? మా మామగారు అనుకున్నా. అరే మామాకి మాంటావేంది? చెలో అత్తారింటికి. ఓయ్, వాళ్ళతో ఏంటి అత్తగారు బావగారు అంటావు? అల్లుడు. నువ్వు మాత్రం అల్లుడు అనొచ్చా? మా అమ్మాయిని అడిగయ్యా, ఆయన్నే మా అల్లుడు. అరే గుద్దేసి జాయింట్ అయినారా? గాడి నాది అయ్యా. నీదేనయ్యా, నాదని ఎప్పుడు చెప్పా? ఆ బండి నీది, ఈ బండి ఓనర్ నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇద్దరు కలిసి మాట్లాడండి. ఎక్కడ వాడు? రారా ఇలా గుంపులో ఉన్నాడు. ఆయన కొంచెం సిగ్గు ఎక్కువలేరు. రండి బ్రదర్, కొంచెం హెల్ప్ చేయండి. హెల్ప్ చేయండి, పదండి. మీటర్ తోసగా పోడి, తోసేయండి. मेरा ऑटो, मेरा गाड़ी, मेरा पैसे, मेरा गाड़ी 7486. अरे अरे भाई, अरे भाई. ఎనివే డబ్బులు మిగిలాయి. ఏంటల్లుడు, కాన్ఫరెన్స్ వెళ్తున్నాను చెప్పి హాఫ్ డిక్కర్ వేసుకుని ఫ్రెండ్స్ తో తిరుగుతున్నాం. అడుగుతున్నారు కదా, చెప్పు చెప్పు. అదే కాన్ఫరెన్స్ లో పబ్లిక్ తక్కువ ఉంటారు, వీడికి మాటలు సరిగ్గా రావు. మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఉంటే బాగా మాట్లాడొచ్చు కదా అని. ఏమైందిరా బండి? ఆటో పోయింది, దాన్ని పట్టుకోడానికి డ్రైవర్ పోయాడు. మీకు ఇంకొక ఆటో పట్టరానా? ఇంకో ఆటో ఎందుకు? మీరంతా ఎక్కడికి? బెంగళూరు. మీకలా పర్లేదు. అవును, కాన్ఫరెన్స్ అరకులో అన్నావు, ఇతను బెంగళూరు అంటున్నాడు. అందుకే కాలు తొక్కింది. అందరూ పిల్లలతో అబద్ధం చెప్పి వెళ్తున్నారు, నువ్వు తప్ప. ఎందుకంటే నువ్వు వైపు దూరంగా ఉన్నావు. అన్ని జ్ఞాపకం ఉంచుకుని అప్పుడప్పుడు వదులుతున్నారు. అదే నాకు చాలా ఉపయోగంగా ఉంది. అంటే వీళ్ళందరూ వీళ్ళ వైఫ్ దగ్గర అబద్ధాలు చెప్తేనే కదా నేను నా వైఫ్ దగ్గర అబద్ధం చెప్పగలిగేదేరా. కన్ఫ్యూజన్ గా ఉంది. మీకే కన్ఫ్యూజన్, నాకు కాదు. ఇప్పుడు నేను ప్రిపేర్ అయ్యాను, వినండి. ఇప్పుడు నా వైఫ్ తో ఏంట్రా వెనకాల తోకలాగా? ఊరి కంపెనీకి వద్దా? నువ్వే మాట్లాడు. ఇప్పుడు ఎక్కడ వదిలేదు? ఇక్కడ ఆహా, ఇక్కడే కాదు కాదు ఇక్కడ. ఇప్పుడు
నా వైఫ్ తో నేను అబద్ధం చెప్పాలని అనుకున్నా చెప్పలేను సార్. ఎందుకో చెప్పండి. నేనెలా చెప్పగలను? మీరే చెప్పలేరంటే నేను ఎలా చెప్తాను చెప్పండి. ఆవిడతో నేను విడిపోయినందువల్ల ఆవిడ చాలా దూరంగా ఉంది, అందుకని చెప్పినా వినిపించదు. కాబట్టి నేను ఏదైనా చెప్పాలంటే నలుగురిని కలుపుకోవాలి. నలుగురే వెళ్ళు. 5గురు. ఆహా, నన్ను కలపకండి, ఎందుకంటే నా వైఫ్ కదా విడిపోయింది. అయితే 6గురు. ఆరెవరు? నేనే. నీ వైఫ్ తో నిన్ను కలపడానికి నేను బెంగళూరు రాకూడదా? కూడదు మావయ్య, ఈ వయసులో మీకెందుకు శ్రమ? అల్లుడా, నువ్వేం కంగారు పడుకో. మీ ఆవిడతో ఈ విషయాలు ఏం చెప్పర్లే. నువ్వు ధైర్యంగా ఉండు. మంచి పడికే వెళ్తున్నాం, పదండి. సారీ మావయ్య, కారులో చోటు లేదు. ఇంత పెద్ద కారు నా ఒక్కడికి చోటు ఉంటుందా? మీరేం ఒరి కాకండి, నేను సర్దుకుంటాను. కారులో ఏసీ ఉంది కదా, ఆన్ చేయి. ఏంటిది, నేను మాత్రం వెళ్తున్నానా? మీరు టాటా చెప్తున్నారు. అందరినీ తీసుకెళ్తారు, రండి. చిన్నతనంలో నేను విసిరి వేసేవాడిని, చాలా బాగా వేసేవాడిని. ఇప్పుడు వేస్తే ఒట్టి గారే వస్తుంది. సౌండ్ ఎక్కడ పోయిందో. మామా, మీ చిన్న కూతురింటికి వెళ్తానన్నారే, ఎక్కడ అని చెప్తే దింపేస్తా. తమాషగా ఉందా? వాళ్ళ ఆవిడతో కలపొద్దు. ఎవరు, నన్నా? నా వైఫ్ ఇప్పుడు బెంగళూరులోనే లేదు. లేదా? మరెందుకు బెంగళూరు దాకా వచ్చారు? మిమ్మల్ని డ్రాప్ చేయడానికే. మిమ్మల్ని డ్రాప్ చేసి బెంగళూరు దాటిన తర్వాత డీప్ ఇంటీరియర్ కర్ణాటకలో అదేదో కన్నడలో పేరుందిరా, ఏంటది, పెద్ద కొండ, చెమ్మన్గుండి. ఎమ్మన్గుండ. అది చిక్మగళూరు పక్కనే కదా ఉంది. ఉంది కదా. అవును, ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? తోసలేదు. తోచలేదా? మిమ్మల్ని అడగాలని తోసలేదంటే. ఆవిడ అక్కడ ఏం చేస్తుంటుంది? అదేం చేయట్లేదు పాపం, దాని పాటికి పాటలు నేర్పిస్తుంటుంది. ఓహో, బాగా పాడుతుందా? పాడుతుంది, ఆడుతుంది. ఓ, పాడుతూనే ఆడుతుందా? ఆయాసం వస్తుందని అది మాత్రం చేయట్లేదు. మావయ్య, విధాన్ సౌత్ వచ్చేసింది, దిగండి. ఎందుకు? ఇంటి దగ్గర తీతా. ముందుకు వెళ్తే మనం బుక్ చేసిన హోటల్ చేస్తుంది. వద్దా? వద్దు, వద్దురా. హోటల్ పోతే నాకెందుకు? తలరాత. అమ్మ ఇంటికి వెళ్ళి అక్కడే ఫోన్ చేస్తా. తిన్నగా వెళ్ళిపోండి. అలాగే, అలాగే. రూట్ అటు ఇటు తిరిగి అంటే ఎక్కడ బాయ్. రామ్, యువర్ బర్త్డే గిఫ్ట్. యా, ఇలాగే నా పెళ్లి రిసెప్షన్ కు కేక్ తీసుకొచ్చారు, తర్వాత అంత ట్రాజెడీ. అవన్నీ మర్చిపోవడానికే అమ్మా ఇది. మైథిలి నేను మర్చిపోలేనమ్మా. రామ్, నువ్వు బుద్ధిగా ఈ కేక్ కట్ చేయబోయి మైథిలి ఆలోచన అదే కట్ అవుతుంది. Yes. Take it. Ready? 1, 2. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Ramsiya. Happy birthday to కేక్ లోంచి కీచే బొమ్మ వస్తుంది అనుకున్నాను. ఇది కూడా కీ ఇచ్చే బొమ్మే. ఈ రోజుకి నీకు కీవడానికి వచ్చింది. నాగి, ఇక మీద మనం కాన్స్టెంట్ గా టచ్ లో ఉండాలి. ఇంత గ్యాప్ వదలకూడదు. మునపట్లాగా సండే సండే నువ్వే మాకు ఫోన్ చేయి. దిస్ ఇస్ మై న్యూ కార్డ్. చల్లగా ఉందా? సెరామిక్ కార్డ్. గో మ్యాన్, టైం ఇస్ ప్రెషియస్. టైం వేస్ట్ చేయొద్దమ్మా. కరెక్ట్. ఇక మొత్తం మ్యాగీ చూసుకుంటుంది, మన పని మనం చూసుకుందాం. 1, 2. ముక్కు మొహం తెలియని అమ్మాయితో నేను ఎలా రా? జాతగా ఉంటుంది, తెమ్మంటాను. ఫిట్ అవుతుందేమో చూద్దాం. ఇట్స్ నాట్ వెరీ ఫనీ. నా సెక్షువల్ ఆపరేటర్స్ నా తల్లో ఉంది. ఓకే, Don't worry. That's all right, sweetie. Mine's in place. ఓయా, Yeah. నెవర్ మైండ్. నా బర్త్డేకి వచ్చినందుకు మెనీ థ్యాంక్స్. మై నేమ్ ఇస్ రామ్ చంద్రమూర్తి alias రామ్ సీఎం. చెయ్యి వదిలేస్తారా? My name is Margadavalli alias Maggie. నైస్ నేమ్. Uh-huh. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వెళ్ళొస్తారా? ఏయ్, ఎంత డబ్బిచ్చి తీసుకొచ్చావు? నువ్వు సింపుల్ గా వెళ్ళిపోమంటున్నావు. ఓ సారీ, అయితే నేనే వెళ్తాను. థ్యాంక్ యూ. ఐ టేక్ ఆఫ్. సరే, టేక్ ఆఫ్. ప్యాసింజర్ నే వదిలేసి ఏం టేక్ ఆఫ్ రా పైలట్. రేయ్, నీ బర్త్డే రోజు నిన్ను సంతోష పెట్టడం కోసం అందరూ మామ ఇళ్లలో 100 అబద్ధాలు చెప్పేసి వచ్చాం. నువ్వు అలా వెళ్ళిపోతానంటే ఏమర్థం? మైథిలి తప్ప వేరే ఏ అమ్మాయి నాకు నచ్చదని అర్థం. Oh. ఈ బొమ్మని ట్రై చేసి చూడమ్మా. ప్లీజ్ కమ్ ఇన్. థ్యాంక్ యూ. సారీ సార్, మీ బండి నెంబర్ చూసి మీరు తెలుసు అంటూ వచ్చారు. మీరు మీకు తెలుసా సార్? ఊ అన్నారుగా, తెలుసట. వెళ్ళు. సారీ సార్. చేసినంత చేసి ఇప్పుడేంటి సారీ? నథింగ్, కమ్. ఎవరి అమ్మాయి ఆపిల్ పండ్లో ఉంటే ఇంతవరకు నిన్ను వీళ్ళతో చూడలేదే. ఎవరమ్మా నువ్వు? మావయ్య, క్షమించండి మావయ్య. రే, రే. ఇదంతా తప్పులేదు.
తప్పేది లేదు. నేను చెప్తాను. చెప్పొద్దు. చెప్పొద్దు. లేదు చెప్పే తీరాలి. చెప్పొచ్చుగా. అనేది ఇంట్రడ్యూస్ చేయలేదు కదా. ఈయన వేదాచలం వాళ్ళ మామగారు, అంటే వీడి వైఫ్ కు నాన్నగారు. ఇది నా వైఫ్. నమస్కారం, నా పేరు మరగదవల్లి అలేస్ మ్యాగీ. మైథిలి కదా నీ వైఫ్ పేరు? అది కూడా ఉంది. మ్యాగీ అలియాస్ మరకతవల్లి అలియాస్ మైథిలి. మ్యాగీ. మరకతవల్లికి షార్ట్ ఫామ్, మైథిలి మీడియం ఫామ్. ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. చెప్పన ఉండి వెళ్తామని ఇక్కడ ఏం చేస్తున్నారు? మీరు మీ అమ్మాయి ఇంటికి వెళ్తారని ఇక్కడ ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ బయటకు వెళ్ళారు. ఈవిడ కూడా సగదారిలో నన్ను మీట్ చేసింది. తర్వాత అర్థం కాలేదా? ఇష్టమైన వాళ్ళిద్దరి మధ్య 3 దృష్టి బొమ్మలు ఎందుకు? నలుగురు మావయ్య. అయ్యో అల్లుడు, నా నోటితో నిన్ను దృష్టి బొమ్మలు ఎలా అంటారు? ఏమి ఇంత పెద్ద కాపు? మధ్యలో పిచ్చి కడతారా? కౌరించుకో. ఓ. ఒకరినొకరు. ఇచ్చిన డబ్బుకి ఎలా పట్టుకుందో చూడు. ఏంటి ఇచ్చిన డబ్బుగా? అలా కాదు, అంటే అది వాళ్ళ నాన్న నాకు ఇచ్చిన కట్నం. అదే. సూపర్. పదండి. ఓపెన్ గా ఉంది, లాక్ చేశాను. മോളെ ഇന്ന് കലക്കണം കേട്ടോ. ఏంట్రా కెలికేది? పెళ్ళాం కెమ్మని కూడా ఉందని ఇక్కడికి వచ్చాను. ఈ గొడవ ఏంట్రా బాబు? అయ్యో. Cheers for the happiness of Ram and Maggie. అవును పందులు, నీ జిడ్డు మామని ఎలా వదిలించుకున్నావు? ఆ మనిషి అంత ఈజీగా పోడే. శృంగేరి మఠంలో ఓసిగా భోజనం పెడుతున్నారని చెప్పాను, పరిగెట్టుకెళ్ళి. ఇక్కడే చేయగలిగాడా? లేదురే, ఇక్కడి నుంచి అవబోసన పట్టుకుంటూ వెళ్ళాడు. హలో, చియర్స్ చెప్తే సిప్ చెయ్యాలి, అలా ఆటికొండ్రికిరదు. థింకింగ్ అబౌట్ రామ్ అండ్ మ్యాగీ. ఈ పాటుకు వాడు చి, చి, చి. మనవాడు మంచి టేస్ట్ ఉన్నవాడురా. ఇప్పుడు సారీ. Alright. మాఫీ జియే. హే రామ్, వెల్కమ్ బ్యాక్. అన్నిటినీ మర్పించుంటుందే మ్యాగీ. ಈಗ ಮೈದಿಲಿ ಸ್ಪೆಲ್ಲಿಂಗ್ ಏನು ಅಂತ ಕೇಳಿ. యాంటి MAGGI అంటాడు. సైలెన్స్, బాగా టైర్డ్ అయి ఉంటాడు. విస్కీ బ్రాండీ హాట్ అయిదైనా లేదా మంచి కూల్ బియర్. నూడిల్స్ ఎక్కడ తెస్తాం? ఏదో బూతులు తిడుతున్నాడు రా. అలాగా? మైకంలో ఉన్నాడు వాడు. ఎవ్వరు మైకంలో లేరు. అది మైకంలో వన్స్ ఉంది. మోరా. ఊరుకోరా. హౌస్ కీపింగ్. విండ్సర్ స్వీట్ లో 2 ఫ్లవర్ వాజులు పగిలిపోయాయి. నో మీ వాళ్ళు కాదు, మేమే. యు సీ, మేము దానికి పే చేస్తాం. ఇట్స్ అన్ యాక్సిడెంట్. ఓకే. యాక్సిడెంటా? ఏమైంది? We had a disagreement and fight. ఫైటా? మేం సాంగ్ అని ఇమాజిన్ చేసుకున్నామే. ఏమైందిరా? ఏమైందిరా? జారీ కింద పడి పగిలిపోయింది అత్రోళ్ళు. తర్వాత ఏమైందిరా? మీరు ఏమేమి అనుకుంటున్నారు అవేమీ జరగలేదు. అట్లీస్ట్ 50%. నాకు ఇష్టం లేదని చెప్పాను కదరా. దాన్ని పట్టుకుని నా మీద తోసారు, దాన్ని నేను తోసేశాను. దట్స్ ఆల్. ఏంట్రా అది? ఇంత దూరం వచ్చి పల్టీ కొడితే ఎలా? నేను కొట్టలేదురా పల్టీ, అది కొట్టింది. కోతిరి అది. నువ్వు సంతోషంగా ఉండాలి. ఆగరా. అది పగిలి ఇది పగిలి వీడు మనసు పగిలి ఏడుస్తుంటే పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి విసిగిస్తాడండి. మీరు ఇక్కడ వీడికి సరి చెప్పండి, నేను అక్కడ అమ్మాయికి సరి చెప్తాను. ఎలా ఉంది ఏంటో పాపం రూమ్ లో ఒంటరిగా. మాకు సర్ది చెప్పడం తెలీదా? నీకంట బాగానే సర్ది చెప్పగలం. మరి ఎవరు వెళ్ళేది? మీ ముగ్గురు పంటలేసి తెలుసుకోండి, నేను ఇప్పుడు వస్తాను. ముగ్గురు కాదు, 4 వేసుకుందాం. ఏంట్రాదు పంటలు వేసుకోవడం? తప్పుకో. చిన్న పిల్లల బుద్ధి ఉండదా? చదువుకోలేదు లేరా? ఇంగి పింగి పాంకి ఫాదర్ హ్యాడ్ ఏ డాంకీ, డాంకీ డైడ్, ఫాదర్ క్రైడ్, ఇంగి పింగి పాంకి కింగ్. అదేమిటి ఇంకోకి ఏంటి? డూప్లికేట్ కి ఏంటి? ఇక్కడ ఫినిష్ అయింది. ఎంతో కష్టపడి భగవంతుని ప్రార్థిస్తే నన్ను అనుగ్రహించాడు తెలుసా? నీ భగవంతుడు ఇలాంటి వరాలు కూడా ఇస్తాడా? రాయ్ ఏయ్, దొంగ రాజుకోక. పంతులు లక్కీ ఫెలో. మాగీ మాగీ ఏదో చిన్న గొడవ అన్నాడు, పెద్ద గొడవ జరిగినట్టుంది. చంపేసాడా? రక్తం! రక్తం! ఎరా ఇంత త్వరగానా? మర్డర్ చూసినట్టు వణికిపోతున్నావు. మర్డర్
నువ్వే కదా మాట చేసావు నాకిది ఏ, ఏంట్రా కొనుక్కుంటూ అవుతున్నాడు? ఏంట్రా వాగుతున్నావు రక్తం చూసేదా రక్తం ఏ, ఏంట్రా వెళ్ళి చూడండి ఏంట్రా వాడు లూస్ లా మాట్లాడుతున్నా లాగే ఏంట్రా చూసారా వీడు? అది పోయింది కదరా బయటికి వెళ్ళు పైకే పోయింది కదరా? పైప్ ఫ్లోర్ కి వెళ్ళు ఈ లోకల్ ఉంటుందిరా నీకు? Idiot. దానికి నా దగ్గర ఉందిరా ఎక్కడుందిరా? నోరు తెరిచి చెప్పరా ఎక్కడ్రా నా పాకెట్ లో ఉందిరా ఎక్- ఈ పాకెట్ లో ఎవరన్నా తీయండిరా. ఎవరన్నా తెరవంటరా ఇవ్వరా. తప్పుకో తలుపు తీయరా నాయర్. ఇని ఎందు త్వరగా నాకు ఒప్పు ఓ, అయ్యో అయ్యో దేవుడే where is this lady? ఇప్పుడు లేడీ కాదు బాడీ అటు చూడు ఏంట్రా నేను ఆ అమ్మాయిని ఎత్తి ఆ పక్కన ఉండరా పల్స్ పట్టి చూసావా అప్పుడు చూడలేదు పోయి చూడు పల్స్ ఇవన్నీ ఎందుకురా? అదేమన్నా కడుపుతో ఉందా? ముక్కు పట్టుకున్న పల్స్ చూసేది తప్పుకో డోంట్ టచ్ ఫింగర్ ప్రింట్స్ పరాయిలే ఎందుకురా ఫింగర్ ప్రింట్స్ అని భయపెడుతున్నావు? రే రామ్ కొన్ను കളഞ്ഞല്ലോടാ లేదురా ఇట్స్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ Don't say like that, man. ఉందా మనకి వచ్చింది ఏమ్రా ఇది? ఆగండ్రా ఒకే ఒక దారి ఉందిరా ఒకే దారి ఏమిటిది? ప్లీజ్ బేడా ఫింగర్ ప్రింట్స్ ఎవరు ఫోన్ చేస్తున్నావు పోలీస్ పోలీసా? హలో పోలీస్ హలో నేను రామచంద్రమూర్తిని మాట్లాడుతున్నాను అన్ని నిజాలు హ? రేయ్, నేను పోలీసులు ఫోన్ చేస్తే మీకేంట్రా? అందరూ మెరుకుంటాంరా పోలీస్కి దొరికినా పర్లేదురా నేను నా పిల్లలకి దొరికిపోతా మా అబ్బాయికి హార్ట్లే హోళు దానికి దీనికి ఏంటో సంబంధం? సంబంధం ఉందిరా మా అబ్బాయి ట్రీట్మెంట్ కని అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చాను దానికి దేవుడు వేసిన శిక్షరా ఇది గురువాయూరప్ప నన్ను మా మామగారు చంపి గ్రానైట్ క్వారీలోనే పూర్తి చేస్తారా బెంగళూరులోనే జరగాల ఇది నా స్టేట్ రా రేయ్, ఇప్పుడు అందరం ఒకే స్టేట్ రా వెరీ బ్యాడ్ స్టేట్ ఇందులో మన అందరికి సంబంధం ఉంది ఇప్పుడు అందరం కలిసి నిర్ణయం తీసుకుందాం పోలీసులతో చెప్పడం మంచిదని నాకు అనిపిస్తుంది నాలాగే అనుకునే వాళ్ళు నాతో పడి చేయతండ్రా ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు అనుకునే వాళ్ళు నాతో పాటు చెయ్యొద్దండి 1 2 3 4 5 మెజారిటీ 100% పరా రేయ్, నేను చెయ్యి ఎత్తనే లేదురా హత్య చేసి చేయలేదని దబాయించావు చెయ్యెత్తలేదని బుకాయించావు జరిగిందంత దాచావు చావు 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 రేయ్, నీ హత్య చేయలేదురా చూసా మళ్ళీ లేదన్నాడు ఏయ్ వదిలేరా ఈగలు ముసురుతున్నాయి షట్ అప్ ఓకే జరిగింది ఏదో జరిగిపోయింది లుక్ ఐఎమ్ అ బిజినెస్ మ్యాన్ నాకు కూడా మానవత్వం ఉంది నాకు ఒక వైఫ్ ఉంది అండ్ ఐ లవ్ హర్ నేను గ్రానైట్ క్వారీలో చావను ఈ బాడీని తీసుకెళ్లి మా గ్రానైట్ క్వారీలో పూర్తి చేద్దాం నో నేను హిందూని తనకి మ్యాగీ అని పేరున్నా కూడా ఆ అమ్మాయి హిందూయే పాపం పూడ్చుకుంటారా మరి కాల్చేద్దాం ఒరే వెధవా చూసా బెల్మోగింది అంటే నీ విధవే కాదరా కాల్చడానికి రేయ్, డోర్ బెల్ మోగుతోంది శవాన్ని దాచేయాలి ఏదైనా చెప్పి అడ్జస్ట్ చేయరా పంతులు ఏదైనా చేయరా పోరా, ఏదో ప్లీజ్ చెప్పురా. ఫోన్ కమాన్ ఒరే నీ వెళ్ళు మేనేజ్ చెయ్యి డోంట్ కమ్ ఇన్ డోంట్ కమ్ ఇన్ డోంట్ కమ్ డోంట్ వచ్చినది ಓ ಸಾರಿ అదంతా ఏం లేదు దొంగాట ಫ್ಲವರ್ ವಾಸ್ ಹೊಡೆದೋಯ್ತಂತ ಫೋನ್ ಬಂತು ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఇడియట్ వైర్ కట్టాయి వైర్ కాదు మెడగట్టయింది వాట్ వాట్ యు సేయింగ్ ఫ్లవర్ వాస్ పగిలిపోయిందని ఫోన్ వచ్చింది ఫోనా నేనే చేశాను రే అవి తీసి లోపల పెట్టి ఆవిడ మమ్మీ చెయ్యి షల్ ఐ క్లీన్ ద రూమ్ ఎస్ థ్యాంక్ యూ వద్దొద్దు. పెట్టు విసిరి పడి సెంటర్ అలా చూస్తున్నారు నేనా నువ్వే ఓ మరి అందరం కలిసి క్లీన్ చేద్దాం కమ్ ఆన్ ನೀವು ಹೋಗ್ಬೋದು ಏನಾದ್ರೂ ಬೇಕಾದ್ರೆ ಫೋನ್ ಮಾಡಿ యా ఏమిట్రా కన్నడంలో బాడీ గిడి అంటోంది బాడీ కాదురా మాడి నువ్వు ఒక బేకో నీ ముఖం మాడినట్టుంది అని చెప్పింది సూట్కేస్ విసిరి పారేసింది ఎక్కడ రాది దానిలోనే నువ్వు ఉన్నావు ఎరగడా ఓ సరే ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఆ మృతదేహమును భద్రముగా ముట్టగొట్టుకొని ఏదైనా నిర్జన ప్రదేశముకు దహనముగా ఉంచినది నా అభిప్రాయం ఇష్టం. రామ్ నువ్వే చెప్పరా అవునరా నువ్వేగా మర్డర్ చేసింది సరే మనందరం బయటికి వెళ్ళి బాడీని బయటికి ఎలా తీసుకెళ్లాలో ప్లాన్ చేద్దాం పంతులు నువ్వు బాడీ కాపలా ఉండు ఒంటరిగా వదిలి వెళ్ళకండి నువ్వేగా మ్యాగీ మ్యాగీని చచ్చావు అది చావడానికి ముందురే ఇంకి పింకి పాంకిలో గెలిచింది నువ్వే అది కదా ప్రాణాలతో ఉన్నాడు ఏయ్, నువ్వు ప్రాణాలతో ఉండవు అవును వాడు ఆల్రెడీ ఒక మర్డర్ చేశాడు ఇంకో మర్డర్ చేయడానికి వెనకాడు కమాన్ రామ్ సారీ రా సారీ വേണ്ട വേണ്ട മോനെ വേണ്ട വെറുതെ ഒരു ഇടി ഉണ്ടാക്കല്ലേ വിടാ, വിടാ, ഇനി വന്നേ വാ മക്കളെ വാ
రండ్రా. ఎక్కడ వెళ్తున్నారు? అక్కడ చూసారా? చూడకండ్రా. చూడమన్నావు. అమ్మాయి లాండ్రీ బట్టలు వేసిందే, అది ఒక ట్యూబ్ లో ఉంటుంది. ఆ ట్యూబ్ లోపల శవాన్ని వేసావంటే శవం డ్రై క్లీన్ అయి బయటికి వస్తుంది. తిన్నగా కిందికి వెళ్తుంది. కార్ దగ్గరికి రహస్యంగా తీసుకెళ్తాం, లేదంటే రిసెప్షన్ లో చెప్పి తీసుకెళ్ళాలి. ఎలా ఉంది ఐడియా? ఎక్సలెంట్. లాండ్రీ యా దేర్ ఆర్ 7 యా అర్జెంట్లీ ప్లీజ్. యా. ఓకే. రేయ్, ఎందుకురా బాడీని వదిలేసి ఇదిగో వచ్చావు? ఉందే. బాడీ దగ్గర ఉండమన్నాను నిన్ను. వెళ్ళంతా ఉండడానికి నాకు భయం రా. ఇంకా శవంతో ఎక్కడ నుంచి చావను. ఓకే 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 నవ్ ఐ యామ్ ఇన్ చార్జ్. నేను చెప్పినట్టు మీరందరూ వినాలి. మీరు వెళ్ళి సరే. వెళ్ళమంటే వెళ్ళటమేనా? నాడా ఇలా రా. మీరు రూమ్కి వెళ్ళి సామాన్లని ప్యాక్ చేసుకుని బండి దగ్గర రెడీగా ఉండండి. నేను ఐఎమ్ సారీ. అది- కానీ అన్యాయం రాదు. నువ్వే ఆల్ రైట్ అంది. సారీ. ఎక్కడ పెన్? ఇట్స్ ఆల్ రైట్ నౌ. సారీ. మేము రూమ్ కి వెళ్ళి అన్ని ప్యాక్ చేసి అవన్నీ ఈ లాండ్రీ బ్యాగ్ లో వేసి నోరు మొయ్యరా. ఈ లాండ్రీ బ్యాగ్ లో వేసి దాన్ని కారులో పెట్టి కారుతో సహా బ్యాగ్ లో పెట్టి ఎందుకు రా కొట్టుకున్నావు? టెన్షన్ లో ఉన్నాను రా. చెయ్యి తీయండిరా, చెయ్యి తీరా. మరి నువ్వు ఇప్పుడు ఇప్పుడు మనం అందరం కూల్ గా ఉండాలి. వి మస్ట్ యూస్ అవర్ బ్రెయిన్స్. ఓకే ఓకే. ఏంట్రా చేస్తున్నా? చీమరా కుట్టింది, కోకోకూడదా? ఇదిగో గాడ్. ఏది మర్చిపోకూడదు. ఆ మంచం చూడు. చూసావా? స్ప్రే మర్చిపోయాం. అన్ని నువ్వు చేసిన పనులేగా. అన్నీ అంటే హత్య కూడా నేను చేశానా? చచ్చ అలాంటిదేం లేదు. హత్య నువ్వే చేసావు, అలాగే దీన్ని కూడా నువ్వే ఎక్కడ పెట్టుంటావని భయంతో ఏదో వాగుతున్నట్రా. నా బుజ్జు కత్తి దీంట్లో పెట్టేమా. రా, ఇక్కడ ఒక సెల్ ఫోన్ ఉంది. చూసావా? గుడ్ బాయ్. థ్యాంక్ యూ. వాడినన్నాను. థ్యాంక్ యూ. బాడీ కాల్ పట్టుకో. ఏంటి నీ కాళ్ళు పట్టుకుంటాను రా? నేను వెజిటేరియన్ రా, నన్ను వదిలేరా. కాళ్ళే కదా పట్టుకున్నది, బాడీ కాల్ పట్టుకో. ఎంత చెడ్డ బ్రాహ్మణిరా, శవాన్ని మోయిస్తున్నారు. చూసేట్రా. హలో నమస్కారం సార్. దొంగ నా కొడక. గట్టిగా పట్టు చూసి బాడీ వెయిట్ ఉంటుంది. అయ్యో నిదానంగా. హలో. హలో. ఏంట్రా ఇంకా రాలేదు? లోపలికి ఏం చేసావురా? తెరు. దీన్ని ఇందులోనే వేయాలా? దీన్ని రా వెయ్యాలి. వచ్చిందా? బాక్స్ మాత్రం వచ్చింది, ఇంకా బాడీ రాలేదు. అయ్యో, ఏంటి? బాడీ మధ్యలో ఇరుక్కుపోయినట్టుందిరా. ఓ షట్. కూర్చోడానికి ఏదైనా కావాలి? సంథింగ్ లైక్ ఇదిగో ఇది ఇది యూ. మెల్లగా 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 ఇట్లాగరా, కింద కింద నుంచి. అదే లాగు, రాగరా లాగు. ఎందుకు అరిచావు? నేను ఎక్కడ అరిచాను? నువ్వు హిందీలో అరవలా? లేదే.
వచ్చిందా? వచ్చింది. కానీ రెండుగా వచ్చింది. అయ్యో, ఏమైంది? కింద పడి బాడీ చీలి రెండయిందట. రెండు సరే, రెండింటిని కట్టేసి తీసుకెళ్ళిపోండి. ప్రాణాలతో ఉంది. ఏమంటున్నాడు రా వీడు? అర్థం అవ్వలేదు. ఏమిటది? ఒకటి సర్దార్జీ బాడీ. ఓకే ఓకే. ఏంటట? బర్దార్జీ సాడీ అట. సాడీ, నార్త్ ఇండియన్ సారీ. ఉండొచ్చు, అంటారు కదా. రండి, మన షార్ట్ కట్ లో. ఓకే. ఎక్కడికి రా? షార్ట్ కట్ రారా ఇలా. రామ్. మీ ఇద్దరిని పెట్టుకొని నేను హత్య కూడా చేయలేను రా. రే బురుడేమో నాకు. రేయ్, ఏంట్రా రెండు బాడీస్ మూడు బాడీస్ అని భయపెడుతున్నారు? ఒకటి ఇక్కడ ఉంది, ఇంకోటి అదుగో నడిచి వెళ్తుంది నడిచి వెళ్తుందా? बाहर जाने का रास्ता किधर है? ఇలా వెళ్ళాలి సార్. సార్ టవల్. ए, रुको, मैं देता हूँ. సార్ జెట్టి. मेरा लंगोटा है, साइज देखो. जट्टी मेरा नाम भी लिखा है. ఎలా పట్టుకున్నానో చూసారా? చూసారా? ఎలా పట్టుకున్నానో చూసారా? చూసారా అని నేను కాదు కాదు కాదు, అది వేరే చెప్పి చూసారా? ఏంటి చూస్తున్నారు మామయ్య? లేదు, నీ భార్య ఉండాలి కదా. ఆవిడ పోయిందిగా వెనక. కాదు, మీరు వెళ్ళిన తర్వాత ఆ తర్వాత ఆగరా, నా వైఫ్ గురించి నేను చెప్పాలా నువ్వు చెప్పాలా? అదే మా ఇద్దరిని రాజీ చేసి వెళ్ళారు కదా, కాసేపటి గొడవ జరిగింది, కోపగించుకొని కెమ్మరుగుడికి వెళ్ళిపోయింది. ఏంటి నవ్వుతున్నే చెప్తున్నావు? బయటికి మాత్రమే నవ్వుతున్నాను, లోపల ఏడుస్తున్నాను. అన్నిటినీ దాచిపెట్టుకోవాలి కదా. నవ్వుతూ బతకాలరా, నవ్వుతూ చావాలరా, పోతే పోని పోరా అని నేను వదిలేశాను. మీకెందుకు ఈ గొడవలని? బయలుదేరండి మావయ్య. ఆగో, హైదరాబాద్గా వెళ్తున్నారు? అవును. నేను అక్కడికి వెళ్తున్నాను, మీతో పాటు వచ్చేస్తా. సరే. ఏంటి సౌండ్? అది నేనే. నేనే ఎవరు? లేట్ అయింది, బయలుదేరా అని తట్టున్నాను. కరెక్టే, రావుగారం వచ్చేలాగా బయలుదేరదాం. రే రామ్, ముసలోడు బండెక్కుతున్నాడు. ఆగండి మావయ్య, ఆగండి. మీరు ముందు కూర్చోండి. వచ్చేటప్పుడు వెనకే కదా కూర్చోమన్నారు. ఇప్పుడు బండి వెనక్కి తిరిగి వెళ్తుంది కదా, ముందు కూర్చోవడం కరెక్ట్. కూర్చోండి. ఓ, అర్థమైంది. ఓ, ఆయన అర్థం చేసుకున్నది వేరే. అర్థమైపోయింది. ఓరా. నన్ను బాడీ పక్కన బాడీ గార్డ్ లో కూర్చోబెట్టారు. ఏంటది బాడీ? బాడీ కారుకు వెనక షార్ట్ గా ఉంది, నన్ను వెనక కూర్చోబెట్టారు, తలక తగులుతుంది అంటున్నాడు. ఓకే, కడుపులో ఫుల్ గా కొట్టాయి. ఇదిగో ఐస్. ఏంటది? కాఫీ. ఐస్ వేస్తున్నారు రెడ్డి. ఐస్ కాఫీ. ఐస్ కాఫీ బాగుంటుంది, నాకు ఇవ్వండి. సరే సరే, ఇస్తే పోయా. ఏం తగ్గించొద్దు, ఇవ్వండి. ఏం లేదు, కలిపిస్తా బాగా. ఇవ్వండి ఇవ్వండి. తీసుకోండి మామయ్య. థ్యాంక్ యూ. ఏమిట్రా ఇది? ముసలోడు మొత్తం కొట్టేశాడు. దివ్యంగా తులసి తీర్థంలా బేషుగ్గా ఉంది. ఇంకోటి ఇవ్వండి. ఫినిష్ చేశారా? చేశా. ఇంకోటి ఇస్తాను. ఏయ్, వద్దురా, పాపం అయిపోతాడు. అయితే ఓ పని అయిపోతుందిరా. మానవులంతా జీవిస్తే ఇలా పాదం చోటే. దీన్ని తోసేయడానికి చోటేదో ముందు అది చెప్పండి. పోనీ ఆ బ్రిడ్జి కింద నీళ్లలో తోసేద్దామా? ఇది దాటేసాం, ఇంకో బ్రిడ్జ్ వచ్చినప్పుడు చూద్దాం. నెక్స్ట్ బ్రిడ్జ్ వస్తే తప్పకుండా ఆపండి, డిస్పోజ్ చేయాలి. దేని? అవును, పోతూ ఉంటే ఐస్ కాఫీ, ఏసీ బండి, కడుపు ఉప్పుతుంది. ఆపకపోయారో కారు కప్పు కొడుతుంది. మీరు అటువైపు వెళ్ళండి. రే, పెద్ద ఆయన తోడుగా ఉండి పోయించరా. 60 ఏళ్ళుగా నేను ఒంటిగానే వెళ్తున్నాను, ఇప్పుడు తోడెందుకు? పడితే పట్టుకుందామని. పట్టుకునే ఛాన్స్ నీకు ఇవ్వనులే. ఏంట్రా పడేశారు? నువ్వేగా చేయి చూపించావు. అక్కడున్న ఇటుకల బట్టీలో వేసి కాల్ చేద్దామన్నారా నేను ఈ లోపల. అయ్యో, నీళ్లు కూడా లేవురా. ముసలివాడు వస్తున్నాడు. ఏంటి అయిందా? ఇక్కడ మొన్నదాకా ఓ నది ఉండేది, వర్షం వస్తేనే కదా నది ఉండేది. దానికి ఇంకెరెంట్ నల్లేగా. ఏంటో బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. ఒరే, నా గురించి కాదు కదా. రే, నిన్ను కాదురా, కన్ఫ్యూజ్ అయిపోయాను. చూస్తున్నాడు, సరే, చూస్తున్నాడు. ఓకే. ఇప్పుడు ఎవరో దూకి ఆత్మహత్య చేసుకున్నారు అనుకుందా? ఏంటి మూట కట్టుకున్న ఆత్మహత్య?
సరే మర్డర్ కానీ మనం చేయలేదు అయిపోయింది రా. రండి నాకింకా అవ్వలేదు ఏంటి? ఇప్పుడు వస్తుంది. సరే రారా. ప్యాంట్లోనే పోసాయి త్వరగా రండి రాకపోతే బలవంతం చేయకూడదు బండ్లు ఎక్కండి ఏమయ్యా సార్ ఏదో ఫారెన్ వ్యాన్ వస్తున్నట్టుంది. ఆపోయా ఆపో స్టాప్. వ్యాన్ ఎక్కడి నుంచి? అది జపాన్ నుంచి బండి మేక్ గురించి అడగలేదు, ఏ ఊరు నుంచి వస్తుందని అడుగుతున్నాను. హైదరాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తోంది, వస్తుందంటున్నావు. వచ్చి వెళ్తున్నాం. ఇలా వివరంగా చెప్పాలి. ఓదు ఎక్కువ తాగేశారు కదా నువ్వు ఓదనే అక్కర్లేదు, చూస్తేనే తెలుస్తుంది. ఏం పెద్ద తాగే వయసు ఇది? ఈ వయసులో తాగపోతే తాగడానికి వయసే ఉండదు. ఏంటి? ఇలాంటి ఐస్ కోల్డ్ కాఫీ దొరకడం చాలా కష్టం. రామ్ ఇన్స్పెక్టర్ కి వచ్చి పోసి ఊరుకోండి. బ్యాక్ లో ఏముంది? స్టీరింగ్. మరి ఫ్రంట్ లో ఏముంది? అది బ్యాక్ అండి. వెనక ఏమున్నది? వెనక ముందు ఒకటి ఉండేది, ఇప్పుడు అది లేదు. ముందున్నదేంటి? ఇంజిన్, హెడ్ లైట్, నిమ్మకాయ. దానికి ముందే ముందు దాని ముందు ఇంకో బండి ఉందిరా సార్. నేను అది అడగలేదు. వెనక ముందు ఏముండేది? వెనక డిక్కి. ముందు వెనక ఏముండేది? అది మ్యాగీ. మ్యాగీయా? మ్యాగీ అంటే స్టెప్నీ అంటున్నాడు. మ్యాగీ అని ఒక స్టెప్నియా? మ్యాగీ స్టెప్ని కాదు, వైఫ్. ఎవరికి? వెనక కూర్చున్నోడికి. ఏయ్, ఏంటయ్యా వెనక ముందని కన్ఫ్యూజ్ చేస్తున్నారు? మీరందరూ ఎవరు? ఏం బిజినెస్ చేస్తున్నారు? నేను చెప్తాను సార్. నేను ఇంతకు ముందు పైలట్ గా ఉండేవాడిని. వెనకబడి ఇలా అయిపోయాడు. మళ్ళీ వెనక్కి వచ్చామే. ముందు మీరు ముందుకు రండి చెప్తాను. ఎవరయ్యా వెనక? మేమే. మీరు ముందున్నారయ్యా. ఓ సారీ. దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్. ఏంటిది? ఏం లేదు, తెల్లగా ఉంది. వెనక చూడండి. ఆ? కార్డు వెనక. ఓహో, సంజీవి పర్వతం గ్రానైట్స్. సార్ మీరు కంపెనీ కమిటీయా? అవును. ఏ సార్ మా బ్రదర్ కోదండం మీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఏదన్నా కొంచెం హెల్ప్ చేయండి సార్. డోంట్ వరీ, ఆయనకి ప్రమోషన్ ఇచ్చి సీనియర్ ఆఫీసర్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ కో బ్రదర్ దండ మేం సెక్షన్. కో బ్రదర్ దండం కాదు సార్, నా బ్రదర్ కోదండం క్వారీలో రాళ్ళు కొడుతుంటాడు సార్. ఓకే. ఒక దారికి తెస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మీరు వెనక్కి తిరిగి వెళ్ళగానే ముందు కూర్చున్న మీ ఫ్రెండ్ తో ముందు మా బ్రదర్ కొంచెం హెల్ప్ చేయమని చెప్పండి సార్. వెనక ముందుగా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను సార్. ఆ డోర్ ముందుకు తోయండి. మీరు వెనకెళ్ళి వెనకెళ్ళండి అయ్యా, బండి ముందుకు వెళ్ళాలి కదా. ముందుకు పోరా. చూసారా, నేను విజిటింగ్ కార్డు ఇచ్చినప్పుడంతా నన్ను కిండల్ చేసేవాళ్ళు. ఇప్పుడు మ్యాగీ నుంచి ఇన్స్పెక్టర్ వరకు నా విజిటింగ్ కార్డే వర్కౌట్ అయ్యింది. ఏంటిది కారు కూడా కలర్ తిరుగుతుంది. ఏం లేదు మావయ్య, మేము పర్సుకి వెళ్ళిన చోట పిస్సు మర్చిపోయాం. కాదు పిస్సుకి వెళ్ళిన చోట పర్సు. ఏది? గురువాయూరప్ప బాడీ. సార్ పేపర్. హలో. రేయ్ వెంకటాచలమా? అవును. సరే లైన్ లో ఉండు, కాన్ఫరెన్స్ కాల్. హలో ఐఎమ్ నాయర్ హియర్. ఇది లైన్ లో ఉండు, ఇది కాన్ఫరెన్స్ కాల్. మిగతా వాళ్ళని పిలుస్తాను. హలో. రేయ్ తగ్గడే ಹೌದು ಹೇಳೋ. లైన్ లోనే ఉండు, నాడార్ని పిలుస్తాను. హలో హలో నాడార్ బేసరా. రే నాడార్, ఐదుగురు లైన్ లో ఉన్నాం. హలో. హలో హలో హలో. ఏమిట్రా హలో హలో అని ప్రతిధ్వనిస్తోంది? రే ప్రతిధ్వని లేదు, ప్రతిఘటన లేదు. ఐదుగురం మాట్లాడాలి, ఒకరితో ఒకరు మాట్లాడాలి, ఒకేసారి మాట్లాడకూడదురా. చదువుకున్న చోటలారా. రే ఎక్కడున్నారా? ఇంట్లోనే. నాయర్ నువ్వు? అదెందుకు అడుగుతావు? బెంగళూరు నుంచి వచ్చాక కడుపు చెడిపోయింది. ఇప్పుడు ఇంట్లో కంటే ఎక్కువ టైం బాత్రూమ్ లోనే ఉంటున్నాను. ఇంటి బాత్రూమే కదా? అవును, ఎందుకు అడిగావు? ఒకటే వాటర్ సౌండ్ వినిపిస్తోంది. ఎక్కడైనా అవుట్ డోర్ లో డోర్ ఓపెన్ చేసావేమో. మా మామనార్ గెస్ట్ హౌస్ స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తున్నా. అంత సంతోషంగా ఉన్నావు నువ్వు? నువ్వు ఒకటివి బయట ఉంటే వణికి సస్తున్నా. ఎందుకు వణుకుతున్నావని ఎవరిని అడిగితే చలికి వణుకుతున్నానని చెప్పుకోవచ్చు కదా, అందుకే దిగిపోయా. త్వరగా మ్యాటర్ చెప్పరా, మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళాలి. నది వంతెన కింద యువతి శవం. హంతకుడెవరు? పోలీసుల విచారణ. చాలా సీరియస్ గా పోలీసులు బ్రిడ్జ్ కింద గాలి కోసం వసిస్తున్నారు. ఐఎమ్ సారీ, శవం కోసం గాలిస్తున్నారు. ఏమిట్రా రామ్, నీకే నాలుగు మడతపడి మాట తడబడుతున్నాయంటే ఇంకా మా సంగతి ఏమిటి? రామ్, వాళ్ళకెలా బాడీ దొరుకుంటుంది? మనం తిరిగి వెళ్ళి చూసినప్పుడు బ్రిడ్జ్ కింద బాడీ లేదే.
పేపర్లో చూశాను సంబడి సరెండర్డ్ అని. ఒకవేళ ఈ బాడీ వెళ్ళి సరెండర్ అయిందేమో. పోలీస్ వాళ్ళు పేపర్లో ఎందుకు న్యూస్ ఇచ్చారో తెలుసా? హంతకుడి చదివి భయపడతాడు, వాగేస్తాడని. నువ్వు వాగొద్దు, తప్పు చేయదు. ఎరా ఏదో బయట వాళ్ళ గురించి చెప్పినట్టు చెప్తున్నావే, హత్య చేసింది నువ్వేగా. రై నాయర్, టెలిఫోన్లో చెప్పుతో కొట్టలేననే ధైర్యంతోనే కదా ఇట్ట మాట్లాడుతున్నావు. నీ భార్యతో చెప్తే అది ఇప్పుడే జరుగుతుంది. ఒరేయ్ బాడీని పోస్ట్ మార్టం చేస్తారు, పట్టుబడతాం, లైఫ్ ఖాళీడా. చేయనివరా? మనం ఏమన్నా దానికి విషం ఇచ్చి చంపేశామా? లేదు, కేక్ ఇచ్చాం, మనం దొరికిపోతాం. మా అబ్బాయికి హార్ట్ లే తోర్రా. అయ్యయ్యో రే, ఈ నాయర్ను కూడా నీళ్లు లేని బ్రిడ్జిని చూసి తోసేయాలరా. మనం దేంట్లో తప్పించుకున్నా ఆ స్టూపిడ్ నాడార్ వల్ల దొరికిపోతాం. పోయి విజిటింగ్ కార్డ్ మ్యాగీకి ఇచ్చారు కదరా. మ్యాగీ ఏ కార్డు మిగలేదుగా, మరి పోస్ట్ మార్టంలో తెలియదుగా. గుబే, విజిటింగ్ కార్డ్ జాకెట్ లోనే ఉంది. పోస్ట్ మార్టం లో డ్రెస్ తీయగానే బ్రైట్ గా తెలుస్తుంది. హే హూ యు టాకింగ్ టు? మై ఫ్రెండ్ రామ్, వాడిని ఆ బాడీని వాడి భార్యని కలుపుదాం డిసైడ్ చేసాం కదా, அதை பத்தி தான் பேசிட்டு இருக்கோம்.